పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానికి ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. పోసానికి ఎకో టెస్ట్ అవసరమని, గతంలో ఆయన గుండెకు చికిత్స చేయించుకున్నారని వైద్యులు చెప్పారు. పోసానిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కు తరలించారు. గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్న పోసానికి ఈసీజీ పరీక్షల్లో స్వల్ప తేడాలు ఉన్నట్లుగా గుర్తించారు వైద్యులు. దీనికి సంబంధించి కడప నుంచి మా ప్రతినిధి రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రమేష్, ప్రస్తుతం పోసాని హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏమంటున్నారు? దేవి, ప్రస్తుతం పోసాని కండిషన్ మాత్రం కాస్త నిలకడగా ఉందని చెప్పి రాజంపేట వైద్యులు అంటున్నారు. కానీ ఉదయం 11:30-12 గంటల మధ్యలో ఛాతీలో నొప్పి వస్తోందని అక్కడ జైలు అధికారులకు పోసాని ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జైలుకు సంబంధించినటువంటి డాక్టర్లు ఆయనను జైలు లోపలే ప్రాథమికంగా వైద్య పరీక్ష నిర్వహించారు. అయితే అక్కడ వారితో వీలు కాకపోవడంతో వెంటనే ఆయనను హుటాహుటిన మధ్యాహ్నం 1 నుంచి 1:30 గంట మధ్యలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దాదాపు గంట పాటు అక్కడ వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించి వచ్చారు. కానీ అక్కడ నిర్వహించిన ఈసీజీ పరీక్షలలో స్వల్ప తేడాలు ఉన్నట్లు డాక్టర్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే వెంటనే ఆయనకు మెరుగైన వైద్యం అందించాలి, అంతేకాకుండా ఎకో టెస్ట్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్న ఆలోచనతో రాజంపేటకు సంబంధించినటువంటి వైద్యులు వెంటనే ఆయనను కడప రిమ్స్కు తరలించాలని చెప్పి అధికారులకు ఆదేశాలు చేశారు. ఆ నేపథ్యంలో అధికారులు హుటాహుటిన వెంటనే పోసానిని తీసుకొని కడప రిమ్స్కు తీసుకొచ్చారు. కడప రిమ్స్లో ప్రస్తుతం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పవచ్చు. దేవి, ప్రస్తుతం పోసాని ఎక్కడున్నారు? దేవి, ప్రస్తుతం రిమ్స్లో ఉన్నటువంటి ఐపీ వార్డులో ఉన్నాడు. ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం పోసానికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అక్కడికి సంబంధించినటువంటి అన్ని ఈక్విప్మెంట్స్, అంటే గుండెకి సంబంధించినటువంటి అన్ని ఈక్విప్మెంట్తో వైద్యులు దాదాపు 6 మంది వైద్యులు ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత కొద్ది కాలం నుంచి ఆయన గుండెకి సంబంధించినటువంటి మందులు సైతం వాడుతూ వస్తున్నాడు. అదే విషయాన్ని కోర్టులో సైతం ఆయన పోలీసులకు, అదేవిధంగా కోర్టు దృష్టికి సైతం తన అనారోగ్య సమస్య తీసుకెళ్లారు. కాకపోతే గత 2 రోజులుగా, అంటే ఆయన అరెస్ట్ చేసిన రోజు నుంచి ఆయనను పూర్తిగా కోర్టులో పెట్టే వరకు కూడా చాలా వరకు రిస్క్ తీసుకోవడం, అంతేకాకుండా ఆయన ఎక్కువ టెన్షన్కు లోనేటటువంటి నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి అనేటువంటి కాస్త క్షీణించింది. అంతేకాకుండా నిన్న సాయంత్రం తీసుకుంటే నిన్న ఆయనకు రాజంపేట సబ్ జైల్లో విరోచనాలు అయ్యాయి. విరోచనాలు అయినటువంటి తరువాత రాత్రి నుంచి కూడా ఆయన కండిషన్ కాస్తంత క్రిటికల్గా మారింది. సో మనం చూడొచ్చు, అంటే ఇక్కడికి రిమ్స్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన లోపలికి నడవడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో నడుచుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఛాతీలో నొప్పి అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తనకు వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా ఆయన వైద్యులను కోరుతూ వచ్చారు. ఆ నేపథ్యంలోనే ఆయన ఇక్కడికి తరలించారు. సో ఎకో టెస్ట్ అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఆయనకు నిర్వహించాల్సిన అవసరం ఉందని రాజంపేట వైద్యులు ప్రకాష్ సైతం స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రాథమికంగా తాము ఈసీజీతో పాటు రక్త పరీక్షలు మాత్రమే అక్కడ నిర్వహించాము. మెరుగైనటువంటి వైద్య పరీక్షలు అందించాలంటే ఆ పరికరాలన్నీ కూడా రిమ్స్ హాస్పిటల్లోనే ఉన్నాయి. కాబట్టి రిమ్స్కి తరలించాలని చెప్పి కూడా ఆయన సూచించారు. సో రిమ్స్లో ప్రస్తుతం ఇక్కడికి చేరుకొని దాదాపు 10 నుంచి 15 నిమిషాలు అవుతుంది. వెంటనే హుటాహుటిన వైద్య బృందం, అంటే అప్పటికే పోలీసులు రిమ్స్ డాక్టర్లకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో డాక్టర్లు సైతం వైద్య పరికరాలతో సిద్ధంగా ఉన్నారు. ఒక ప్రత్యేక గదిలో ఆ యొక్క వైద్యం సాయం అనేటువంటిది మొదలవుతోంది. ఇప్పుడు ప్రజెంట్ మనం తీసుకుంటే ఇన్ పేషెంట్ వార్డులో ఉన్నటువంటి ఎమర్జెన్సీ వార్డులో ప్రస్తుతం ఆయనకు వైద్య సేవలు అయితే అందుతూ ఉన్నాయి. అయితే మరికొన్ని టెస్టింగ్స్ అనేటువంటి చేయాల్సిన నేపథ్యంలో ఆయన ల్యాబ్కి సైతం పంపేయడానికి జరుగుతోంది. ప్రొఫెసర్లతో పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ డాక్టర్లు, సో దాదాపు 6 మంది వైద్యులు ఆయనకు ఇప్పుడిప్పుడే ఆయనకు పూర్తి స్థాయిలో పరీక్షలు అనేటువంటి నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే అక్కడ బ్లడ్ పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అంతేకాక మోషన్స్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకు బీపీ కండిషన్ ఎలా ఉంది అన్న దానిపైన కూడా అధికారులు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తూ వస్తున్నారు. కాకపోతే మోషన్సే ఈ యొక్క హార్ట్ పెయిన్కి కారణమైందా, లేకపోతే తాను ఎక్కువ టెన్షన్కి గురి కావడం వల్ల ఈ యొక్క హార్ట్ దగ్గర పెయిన్ వస్తుందా అన్న కోణంలో వైద్యులు పరీక్ష